శ్రీ మహాగణాధిపతేర్మ శ్రీ సరస్వత్యర్మ భక్తులరా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో కూడా మనం 50వ సర్గ వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. 49వ సర్గ వరకు చెప్పుకొని 50వ సర్గలో 43వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 44వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేస్తున్నాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. కో భవాన్ రూప సంపన్నో దివ్య స్రగ అనులేపన వసానో విరజే వస్త్రే ద్రవ్యాభరణ భూషిత. రాముడు ప్రశ్నిస్తున్నాడు గరుత్మంతుణ్ణి, ఎవరవయ్యా నువ్వు? నిన్ను చూడగానే నా తండ్రిని చూసినట్టుగా అనిపించింది నాకు. నీ రూపం చాలా అందంగా ఉంది. దివ్యమైన పుష్పమాలలు, చందనాది లేపనాలు శరీరానికి పూసుకుని ఉన్నావు. నువ్వు సుగంధ ద్రవ్యాలను పూసుకుని ఉన్నావు. అట్లానే మాయని శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉన్నావు. దివ్యమైన అలంకారాలు కూడా అలంకరించుకున్నావు. ఎవరివయ్యా నువ్వు? రాముడు అడుగుతున్నాడు. తమువాచ మహాతేజ వైనతేయో మహాబల సతత్రిరాజ ప్రీతాత్మ హర్ష పర్యాకులేక్షణ. అప్పుడు ఆ వైనతేయుడు వినత కుమారుడైన గరుత్మంతుడు సంతోషించి ఆనందంతో రాముడితో అన్నాడు, అహం సఖాతే కాకుత్స. నేనెవన్నా? నీ ప్రియమిత్రున్నయ్యా. అంతేకాదు ప్రియ ప్రాణో బహిష్యరాని బహిప్రాణాన్ని నేను. గరుత్మాని సంప్రాప్తో యువయో సాఖ్య కారణంతో నా పేరు గరుత్మంతుడు అంటారు. మీ ఇద్దరికి సహాయం చేయడానికి వచ్చా నేను. అసురావా మహావీర్య వానరావా మహాబల సురాశ్చాపి సగంధర్వా పురస్కృత్య శతక్రతుం నేమం మోక్షయితుం శక్తా శరబంధం సుదారుణం మాయా బలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ. ఇంద్రజిత్తు మాయాబలం చేత వేసిన శరబంధాలు ఏవైతే ఉన్నాయో మీకు, అవి అసురులు గాని, దేవతలు గాని, దేవేంద్రుడు గాని, గంధర్వులు గాని విడిపింపజాలరు. ఏతే నాగా కాద్రవేయ తీక్ష్ణతం శ్రావిషోల్బణ రక్షో మాయా ప్రభావేనాసరా భూత స్వదాశ్రిత. ఇవి రాక్షసుడి యొక్క మాయా ప్రభావం చేత పాములే బాణాలుగా మేము ఆక్రమించాయ్యా. సభాభ్యశ్చాపి ధర్మజ్ఞ రామ సత్య పరాక్రమ లక్ష్మణేన సంభ్రాత్ర సమరేరిపు ఘాతినా. ధర్మం తెలిసిన ఓ రామా, యుద్ధంలో శత్రు సంహారకుడైన నీ సోదరుడు లక్ష్మణుడు, నువ్వు ఇద్దరు కూడా భాగ్యవంతులు సుమా. ఇమన్ శ్రుత్వాతు వృత్తాంతం త్వరమాణో అహమాగత సహసైవావయో స్నేహా సఖిత్వం అనుపాలయా. మన ఇద్దరికి ఉన్న స్నేహంతో ఈ విషయం నాకు తెలిసింది. ఎలా తెలిసిందో చెప్పటలా, మన ఇద్దరికున్న స్నేహంతో తెలిసింది అంటున్నాడు. అంటే రాముడు ఆయన మానవుడుగానే సంచరించాడనమాట. గరుత్మంతుడు ఆయన వాహనం, విష్ణుమూర్తి రాముడుగా అవతరించాడు కదా. అయినా కూడా ఆయన ఏమి తెలియనట్లే మాట్లాడుతున్నాడు. అంటే మానవుడుగానే సంచరించాలి. ఎందుకు? యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేత్ రోజున. నేనే భగవంతుడి అని చెప్పుకోడు ఆయన. మానవుడిలాగా చరించాడు కాబట్టి ఈ రోజులు కూడా రాముడే అందరికీ మార్గదర్శకం కదా. మానవుడిగా పుట్టి మానవుడిగా ఏం చేయాలో అవన్నీ చేసి తండ్రి మాట విని అడవులకు వెళ్ళి నానా కష్టాలు పడి ఇన్ని చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు కూడా గరుత్మంతుడు స్వయంగా వచ్చిన గరుత్మంతుడు ఏం చెప్తున్నాడు? నేను నీ స్నేహంతో తెలుసుకున్నా నీ కష్టాన్ని. తొందరపడుతూ ఇక్కడికి వచ్చా. మోక్షితౌ చ మహాఘోరాదస్మాత్ సాయక బంధనాత్ అప్రమాదశ్చ కర్తవ్యో యువాభ్యాన్నిత్యమేవచ. ఇప్పుడు
భయంకరమైన బాణబంధాల నుండి మీరు విడిపింపబడ్డారు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఏమరపాటుతో ఉండాల్సిమా. ప్రకృత్యా రాక్షసా సర్వే సంగ్రామే కూటయోధిన శూరాణం శుద్ధ భావానాం భవతామార్జవం బలము. యుద్ధంలో కపటంగా యుద్ధం చేయడం అనేది రాక్షసు యొక్క స్వాభావికమైన విషయం వాళ్ళకి అది. కాబట్టి మీకు బలమే ఆయుధం సుమా. తన్న విశ్వసనీయం ఓ రాక్షసానాన్ రణాజిరే ఏతైనైవోపమానేనా నిత్యం జిక్వా. ఈ రాక్షసులు ఎల్లప్పుడూ వక్ర స్వభావం కలవాళ్ళు. మీ మానవుల్లాగా మరి వక్ర బుద్ధి లేకపోవటం అనేది వాళ్ళకు ఉండదు. ఎప్పుడు వక్ర బుద్ధే ఉంటుంది. ఇంద్రజిత్తే దానికి ఉదాహరణ సుమా. అంచేత యుద్ధ భూమిలో మీరు రాక్షసులను విశ్వసించకండి. ఏవముక్త్వా తదారామం సువర్ణ సమహాబల పరిశ్వత్య సుస్నిగ్ధామ ప్రస్తుపచక్రమే. ఇలా పలికి గరుత్మంతుడు స్నేహపూర్వకంగా కౌగలించుకొని వెళ్ళటానికి ఆజ్ఞని అడిగాడు రామచంద్రుడిని. రేపు మనం 56వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.